అరుణ్ వెళ్ళిపోగానే విధి వెనక్కి తిరిగి చూసింది. సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. కంగారుగా సూర్య, సూర్య గారు అని విధి పిలుస్తూనే ఉంది. ఆమె పిలుపును పట్టించుకోకుండా సూర్య కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ఆయన కోసమే ఇక్కడికి వచ్చాను. కలవడం కుదరలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ డ్రైవర్, మీ సార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మనం కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది. మేడం, సార్ నాతో మాట్లాడాడు, మిమ్మల్ని తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పాడు అని డ్రైవర్ చెప్పాడు. ఏంటి, నేను ఇక్కడే ఉన్నానని తెలిసినా కూడా నన్ను కలవకుండా నీతో చెప్పి వెళ్ళిపోయాడా? ఎందుకు అలా చేశాడు అని అడిగింది. ఏమో మేడం, తెలీదు. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందేమో అని డ్రైవర్ చెప్పాడు. కావచ్చు, కానీ డైరెక్ట్గా నన్ను కలిసి నాతో చెప్పొచ్చు కదా అని విధి మనసులోనే ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. సూర్య ఆఫీస్లో వర్క్ చేయలేకపోతున్నాడు. విధి, అరుణ్ ఇద్దరూ చేతులు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుకుంటున్న సన్నివేశాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు విధి, ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడికి దూరంగా ఉండమన్నాను, వాడితో మాట్లాడొద్దు అన్నాను. కానీ నా మాట లెక్క చేయకుండా నువ్వు పదే పదే వాడిని కలుస్తున్నావు. నిన్ను నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను కదా, మరి ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? నీ మీద నాకు ప్రేమ ఉందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు కావాలి, నీతోనే ఉండాలి అని నా మనసు పదే పదే కోరుకుంటూ ఉంది. నా మనసును అర్థం చేసుకొని నువ్వు మారలేవా అని సూర్య బాధపడుతూ విధి మీద అతనికి ఉన్న ప్రేమని గుర్తించలేకపోతున్నాడు. రోజు వంట చేసి పెట్టినా కూడా సూర్య తినడం లేదు అని విధి ఆ రోజు నైట్ వంట చేయకుండా టీవీ చూస్తూ కూర్చుంది. సూర్య నైట్ ఇంటికి వచ్చేసి సోఫాలో కూర్చున్న విధి వైపు చూస్తూ కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, కనీసం తిన్నావా అని కూడా అడగడం లేదు. ఇలాంటి మనిషి కోసం నేను కష్టపడి వంట చేసి తీసుకుని వెళ్ళాను, కానీ తినే అదృష్టం అతనికి లేదు. అయ్యో విధి, నీ తలరాత ఇంతేనేమో, చిన్న చిన్న సంతోషాలు కూడా లేవన్నమాట అని విధి తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంది. సూర్య నైట్ డ్రెస్ వేసుకొని డైనింగ్ టేబుల్ వద్ద వచ్చి కూర్చున్నాడు. కానీ టేబుల్ పైన ఏమీ లేకపోవడంతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో కూడా ఏమీ లేవు. ఫ్రిడ్జ్ డోర్ గట్టిగా వేసి విధి వైపు చూశాడు. అయ్యయ్యో, డోర్ ఎందుకు అంత గట్టిగా వేస్తున్నారు? పాడవుతుంది. మీకు ఏం కావాలి అని విధి పైకి లేచి సూర్య దగ్గరికి వస్తూ అడిగింది. అతను వాటర్ తాగుతూ, ఏంటి, తినడానికి ఏమీ లేదు, అంతా నువ్వే తినేసావా అని అడిగాడు. ఏంటి, ఏమీ లేవా? ఆ మాట మీరు అడుగుతున్నారా? అసలు 2 రోజుల నుండి మీరు ఇంట్లో భోజనం చేస్తున్నారా? కనీసం టిఫిన్ చేస్తున్నారా? రోజు వండడం వేస్ట్ చేయడం అవుతుంది. అందుకే మధ్యాహ్నం మీకోసం చేసినవన్నీ నేనే తినేశాను. మీరు ఈరోజు ఇంట్లో తింటారని నాకెలా తెలుస్తుంది? కనీసం ఒక ఫోన్ అయినా చేసి చెప్తున్నారా అని విధి కోపంగా అడిగింది. ఏంటి, నోరు లేస్తుంది? నాతో ఇలా మాట్లాడుతున్నావు? ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని సూర్య అడిగాడు. ఏంటండి మీరు, ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని చూస్తూ భయపడాలి? అయినా మీరు నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడు నేను మీ భార్యని, మీ మీద నాకు అన్ని హక్కులు ఉంటాయి. మీతో పోట్లాడగలను, భయపడకుండా మాట్లాడగలను అని విధి అన్నది. ఆమె మాటలకి సూర్య గ్లాస్ పక్కన పెట్టేసి నడుముపై చేయి పెట్టుకొని ఆమెనే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. అయ్యో, ఎందుకలా నవ్వుతున్నారు? నేనేమీ జోక్ చేయలేదు అని విధి అన్నది. నువ్వన్న మాటలని నేను సీరియస్గా తీసుకోవడం లేదు, అందుకే నవ్వొచ్చింది అని సూర్య అన్నాడు. అబ్బా ఆపండి, ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏదైనా చేసి పెట్టినా అని విధి అడిగింది. అక్కర్లేదు, ఒక్కపూట తినకపోతే నేనేమి చావనులే అని సూర్య అన్నాడు. ఏంటండి ఆ మాటలు? మీరు అలా పక్కన కూర్చోండి, 5 నిమిషాల్లో మీకోసం వేడివేడిగా ఏదైనా చేసి పెడతాను అని విధి అన్నది. ఏంటి, అక్కర్లేదు అని చెప్తున్నా కూడా వినడం లేదు? నా మీద జాలి చూపిస్తున్నావా, లేక ప్రేమనా అని అంటూనే ఆ మాటని పెదవి దాటనివ్వకుండా ఇంకేదైనానా అని అడిగాడు. అయ్యో, ఇందులో జాలి చూపించడం ఏముందండి?
మీరు నా భర్త. మీకోసం రోజూ వంట చేస్తూనే ఉన్నాను కదా! కానీ మీరే నా గురించి పట్టించుకోకుండా, నేను చేసింది తినకుండా వెళ్ళిపోతున్నారు. అంతెందుకు, ఈరోజు మధ్యాహ్నం కూడా మీకోసం లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాను. కానీ మీరు ఆఫీస్‌లో లేరు. మీటింగ్‌కి వెళ్లారు అని చెప్పారు. అక్కడికి కూడా వచ్చాను. మీరు కూడా నన్ను చూసినట్టున్నారు. కానీ నాతో మాట్లాడలేదు. కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. డ్రైవర్‌తో చెప్పేసి వెళ్ళిపోయారంట కదా! నాకు ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా? అని విధి అన్నది. ఓహో! అవమానంగా అనిపించిందా? మరి అందరి ముందు నా భార్య పరాయి వాడి చెయ్యి పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఒక్కసారైనా ఆలోచించావా? అని సూర్య అడిగాడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను అరుణ్‌తో మాట్లాడుతూ ఉంటే మీరు చూశారు. అందులో తప్పేముంది? తెలిసిన వాళ్ళతో మాట్లాడకూడదా? అని విధి అడిగింది. ఏంటి తెలిసిన వాళ్ళు? వాళ్ళతో మాట్లాడొద్దు. ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదు అని నీకు ముందే చెప్పాను కదా! మరి నా మాట వినకుండా ఎందుకు వాడిని కలిసావు? అంటే ఈరోజు మీటింగ్ ఉందని ముందే తెలుసుకొని లంచ్ బాక్స్ వంక పెట్టుకుని వాడిని కలవడానికి వచ్చావా? అని సూర్య అన్నాడు. సూర్య గారు, మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. అవును, తెలుస్తూనే ఉంది. పెళ్ళి నాతో, ప్రేమ వాడితో. నేను తాకితే నీ కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తాయి. కానీ వాడి చేతులు పట్టుకున్నా కానీ నువ్వు ఏమీ అనవు. సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్నావు. ఇక్కడే నువ్వంటే ఏంటో తెలుస్తుంది. ఛీ! మీరు ఇలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మీకు తెలీదు. అందుకేనేమో మీ అమ్మ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని విధి అన్నది. విధి అంటూ సూర్య కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పైకెత్తాడు. విధి కూడా అతని కళ్ళల్లోకే చూస్తూ అలాగే నిలబడి ఉంది. సూర్య పైకి ఎత్తిన చెయ్యిని కిందకి దించాడు. ఏంటి ఆగిపోయారు? కొట్టండి. మీరు నా భర్త. మీకు కొట్టే అధికారం కూడా ఉంది. అయినా తల్లిని గౌరవించనివాడు భార్యని ఎలా గౌరవిస్తాడు? అని అన్నది. చూడు, నువ్వు ఇంకెప్పుడు నన్ను, మా నాన్నని వదిలేసి వెళ్ళిన ఆవిడ గురించి మాట్లాడకూడదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళకి దూరంగా ఉండు అని సూర్య చాలా కోపంగా చెప్పాడు. చూడండి, అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అంటారు కదా! మరి వాళ్ళు నాకు జీవితాన్నే ఇచ్చారు. వాళ్ళని ఎలా మర్చిపోవాలి? చిన్నప్పుడే మా అమ్మ, నాన్న చనిపోయారు. బంధువులంటూ ఎవ్వరూ లేరు. నేను అనాథలా మారిపోయాను. కొందరు నన్ను చూసి జాలి పడేవారు. మరికొందరు కామంతో చూస్తూ నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. హాస్టల్లో కూడా మాలాంటి ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి ఉండేది. ఒకసారి అయితే చచ్చిపోవాలి అనిపించింది. జానకి మేడం గారు ఎక్కడి నుండి వచ్చారో మాకు దేవతలా కనిపించింది. ఆవిడ మా బాధని అర్థం చేసుకొని మా సమస్యలను పరిష్కరించింది. నాలాంటి ఎంతోమంది ఆడవాళ్లకు అండగా నిలిచింది. ఆమె సహాయంతో నేను చాలా బాగా చదువుకున్నాను. ఒకరోజు ఆవిడకి ఆరోగ్యం బాగాలేకపోతే కలవడానికని వెళ్ళి ఆవిడ పరిస్థితిని చూసి ఆవిడతోనే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు నుండి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ మనిషిలా ఉండిపోయాను. వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరికీ నన్ను వాళ్ళ దూరపు బంధువు అన్నయ్య కూతురు అని పరిచయం చేసింది. మేడం, ఎందుకు అలా చెప్పారు అని నేను అడిగితే ఏం చెప్పారో తెలుసా? అమ్మ అని పిలిస్తే నిన్ను పెళ్లి చేసి పంపించాల్సి వస్తుంది. అది అత్త అని పిలుస్తూ నా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అన్నది. ఆవిడ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. కానీ అరుణ్పై నాకు అలాంటి ఉద్దేశం ఉండేది కాదు. అరుణ్ కూడా తన మనసులో మాట అప్పుడే చెప్పేశాడు. వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని. స్కూల్ నుండే. ఎవరో కాదు, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న రాధికానే. మీ గురించి నాకు తెలీదు. అరుణ్ చెప్పింది విని మీ పెళ్ళిని ఆపడానికి వచ్చాను. రాధిక మిమ్మల్ని ప్రేమించలేదు. ఆమె కూడా అరుణ్ని ప్రేమిస్తుంది. కాబట్టే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మీరు అనుకున్నట్టు అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నలు మరీ అంత దుర్మార్గులు కారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే. ఈరోజు అరుణ్ నాతో ఏం చెప్పాడో తెలుసా? అతని పెళ్ళికి నన్ను రమ్మని పిలిచాడు. నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా వెంట తీసుకుని రమ్మన్నాడు. జరిగింది ఇదే. మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు.
కానీ నేను ఈ బంధానికి విలువనిస్తున్నాను. మీ గురించి అమ్మమ్మ గారు ఎంతగానో చెప్పారు. నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియడం లేదు. నన్ను ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మీరు అసహ్యించుకుంటున్న రాధికా మేడం గారు ఈ బంధం గురించి ఎంత గొప్పగా చెప్పారో. మీరు నన్ను అసహ్యించుకున్నా సరే, నేను మాత్రం నా బాధ్యతలను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. సూర్య అలాగే సోఫాలో కూర్చొని విధి చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ, పాపం చిన్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు పడినట్టుంది. ఇక ఎప్పటికీ విధి పాత విషయాలను గుర్తు చేసుకుని బాధపడకూడదు. నేను ఆమెని అంత సంతోషంగా చూసుకోవాలి. కానీ అరుణ్ వల్ల అమ్మ నా గురించి మంచిగా చెప్పడం ఏంటి అని ఆలోచిస్తూనే చిన్నప్పుడు వాళ్ళమ్మతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు. సూర్య ఉదయం కాస్త మత్తుగా నిద్రలేస్తూ ఉన్నాడు. విధి లగేజ్ ప్యాక్ చేస్తూ కనబడింది. సూర్యకి ఒక్కసారిగా మత్తు వదిలిపోయింది. పైకి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి లగేజ్ వైపు చూస్తూ, ఏంటి ఇదంతా? ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆమె మౌనంగా అతని వైపు చూడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంది. విధి, రాత్రి ఏదేదో మాట్లాడావు, బంధం విలువలు అంటూ, మరి ఇప్పుడేం చేస్తున్నావు? అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. విధి అతని వైపు చూస్తూ, అవును, వెళ్తున్నాను. మీరు నాతో పాటు వస్తారా నన్ను డ్రాప్ చేయడానికి, లేక నేనొక్కదాన్నే వెళ్ళిపోవాలా అని అడిగింది. ఏయ్, పిచ్చి పట్టిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు నా భార్యవి, నాతోనే ఉండాలి అని సూర్య అన్నాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకొని 2 చేతుల్లో 2 బ్యాగులు పట్టుకొని ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీరు రైల్వే స్టేషన్ వరకు వస్తారా అని అడిగింది. సూర్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. విధి, ప్లీజ్, నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు అని అన్నాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయింది. సూర్య బాధపడుతూనే ఆమె వెనకాలే వెళ్ళాడు. కార్ స్టార్ట్ చేశాడు. విధి వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె ఫోన్ మాట్లాడుతూ, హా, బయలుదేరిపోయాను. మీరు టెన్షన్ పడకండి. మీరు చెప్పినవన్నీ తీసుకున్నాను అని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. సూర్య ఆమె పక్కనే కూర్చొని, విధి, నీకు ఎవరూ లేరు అన్నావు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని పదే పదే అడుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను తీసుకొని వెళ్తాను అని అడిగాడు. అంతలో ట్రైన్ రావడం జరిగింది. విధి చేతిలో ఉన్న బ్యాగ్ని సూర్య తీసుకొని ఆమెను ముందు ఎక్కించాడు. విధి, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళడం లేదు అని ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అర్థమైంది. ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నావు. ప్లీజ్ త్వరగా వచ్చేసేయి. నిన్ను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను అని సూర్య అన్నాడు. అతని మాటలకు విధి సంతోషపడుతూ ఉంది. ట్రైన్ కదులుతూ ఉంది. ఇద్దరి మనసులో అలజడి మొదలైంది.